సుఖసప్తతి కథలు. మనం విక్రమార్క మహారాజు గారు చిలుక రూపంలో పద్మిని అనే స్త్రీకి చెప్తూ ఉన్న సుఖసప్తతి కథల్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఎప్పటిలాగే పద్మిని సాయం సంధ్య కాగానే ఎర్రటి పొగడపు రంగు చీర కట్టుకుని అందంగా పొగడాలతో తయారు చేసిన నగల్ని అలంకరించుకుని చిలక దగ్గరికి వచ్చి, చిలక చిలక ఈరోజు చిన్న కథ చెప్పవా? ఇక మీ బావ వచ్చే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. రాజు ఆగ్రహం నాకెందుకో భయంగా ఉంది. నువ్వు గబగబా కథని చెప్పేస్తే నేను పెందరాళివిని రాజు దగ్గరికి వెళ్తాను అంటే, చిలక పద్మినికేసి జాలిగా చూస్తూ, అక్క, బావలేని సమయంలో నీకు నేనే కదా తోడుగా ఉన్నది. అటువంటి నా మాటల్ని నమ్మడానికి మాత్రం నీకు సంశయం కలుగుతూ ఉంది. ఇంతవరకు నీకు ముక్కు మొహం తెలియకపోయినా ఆ రాజు పంపించే చిలికెత్తి చెప్పే మాటల మీద మాత్రం పూర్తిగా నమ్మకం గురి కుదిరింది. ఏమిటో నువ్వు నీ మనస్సు నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే, ఈరోజు నీకు అభం శుభం తెలియని విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణ కుమారుడు 7 చార్వాకులతో స్నేహం చేసి దుష్టురాలైన బోయవనిత మీనాక్షిని ఆశ్రయించి ఇక్కట్లు పడ్డ కథని చెప్తాను అంటూ చిలక తన కథ చెప్పడం ప్రారంభించింది. పూర్వం అంతర్వేదిలో వసుదత్తుడు అనే విప్రుడికి విష్ణుదత్తుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు చదువు కోసం 16 ఏళ్ల వయసులో వల్లభీ నగరానికి ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణంలో మార్గమధ్యంలో ఇతడికి 7 స్నేహితులు ఏర్పడ్డారు. వారు ఒట్టి మూర్ఖ శిఖామణులు. వారికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కదా సరి, శకునం అంటే అసలే నమ్మకం లేదు. విష్ణుదత్తుడితో వారికి చెలిమి కుదిరింది. ఒకరినొకరు వదలకుండా కలిసి ఉండాలని వారందరూ శపథం చేసుకున్నారు. విష్ణుదత్తుడు తండ్రితో చెప్పకుండా రాత్రి బయలుదేరి హఠాత్తుగా దుశ్శకునం కావడం చేత మిత్రులతో, శకునం బాగోలేదు కదా, మంచి శకునం చూసుకుని ప్రయాణం చేద్దామని హితవు చెప్పాడు. కానీ ఆ మూర్ఖ శిఖామణులు ఇతన్ని నిర్బంధించారు. నువ్వు అన్నమాటని తప్పడానికి వీల్లేదు, మాకు శకునాలతో లెక్కలేదు అని చెప్పి అతడి మాటని పెడిచెవినా పెట్టి, విష్ణుదత్తుడితోటి మన ఒడంబడిక ప్రకారం మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయలుదేరాల్సిందే అన్నారు. దానితో విష్ణుదత్తుడు హరిస్మరణ చేస్తూ ప్రయాణం సాగించాడు. ఉదయం ఇంకో దుశ్శకునం ఎదురైంది. విష్ణుదత్తుడు మందలించాడు. కానీ ఆ మూర్ఖులు ససేమిరా అని అతని మాటలు పాటించకుండా పైగా బెదిరించారు కూడా. అడుగడుక్కి ఏమిటి దుశ్శకునాలు దత్తు, నిన్ను అనవసరంగా వెంటబెట్టుకు వచ్చామేమో, ఇది మాకేదో ఇబ్బందిని కలిగించేలాగే ఉంది అన్నారు. ఇదంతా విన్న విష్ణుదత్తుడు ఆలోచించాడు. స్వేచ్ఛగా విహరించే ఈ మూర్ఖులకి హితోపదేశం చేసినా కూడా వీరు వినరు. మూర్ఖులతో వాదించడం అన్నా, వారికి హితోపదేశం చేయడం అన్నా కూడా బూడిదలో పడిన పన్నీరు లాంటిదే. అంచేత వీరితో మనకి వాదన అనవసరం. మనం ఇప్పుడు నీటి తరంగాలలో పడ్డ పద్మల్లాంటి వాళ్ళం, ఎటో ఒకవైపుకి కొట్టుకుపోక తప్పదు అని మనస్సులో అనుకుని వారితోటే ప్రయాణం కొనసాగించాడు. అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు అనుకున్నాడు మనసులో. సరే, వీళ్ళు ఇలాగా సాయంకాలం వేళకి ఒక శబర గ్రామం చేరుకున్నారు. వాళ్ళు వయసులో ఉన్న ఒక బోయిదాని ఇంటికి వెళ్ళి, మేం పడుకోవడానికి కాస్త తావివ్వి అని అడిగారు. ఆ బోయవనిత తన ఇంట ఒక గదిని చూపించి, మీరు నిక్షేపంగా ఇక్కడ పడుకోవచ్చు అంది. మిగిలిన మూర్ఖులందరూ కూడా పడుకోవడం ఏంటి, ఒళ్ళు తెలియని నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ విష్ణుదత్తుడు మాత్రం నిద్రపోలేదు, మెలకువగానే ఉన్నాడు. ఈలోగా ఎవడో ఒక పొడుచువాడు బోయిదాని ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆమె అతడితో ఆనందంగా కాలక్షేపం చేసింది, కాలం గడిపేసింది. అలసిపోయి ఇద్దరూ నిద్రపోయారు. విష్ణుదత్తుడు ఇదంతా తలుపు సందులోంచి గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఆ బోయేదాని చర్య చూసి విష్ణుదత్తుడు విసుగుతో, దీని గుమ్మం ఎందుకు తొక్కాం, ఇది చాలా చపల చిత్త, ఇవాళ దీనికి వీడు, రేపు మరొకడు అని మనసులో తలుచుకుంటూ ఉండగానే ఎక్కడి నుంచో చాలామంది జనం కోలాహలం చేస్తూ ఉన్నట్టు వినవచ్చింది ఇతడికి. వెంటనే అతడు పక్కకి తప్పుకున్నాడు, ఏమీ ఎరగనట్టుగా. ఇంతలో కొంతమంది శబరనాయకుడిని వెంటబెట్టుకుని జనం ఈ బోయవనితి ఇంట్లోకి వస్తూ ఉన్నారు. అలా లోపలికి వచ్చిన ఈ శబరనాయకుడు విష్ణుదత్తుడిని చూసి, ఎవరు మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు అని అడిగాడు. దానితో విష్ణుదత్తుడు భయపడిపోతూనే ఒక జవాబు చెప్పాడు. అదేంటంటే, మేం బాటసారలం, ఈ రోజుకి ఈమెని ఇక్కడ చోటివ్వమని అడిగాం అని చెప్పి పక్కకి తప్పుకున్నాడు. శబరనాయకుడు
విష్ణుదత్తుణ్ణి అతనితో వచ్చిన మూర్ఖులు 7గురిని కూడా ఏమీ చేయకుండా తన గదిలోకి వెళ్ళి భార్య పరపురుషుడితో ఉండడాన్ని చూసి వెంటనే ఆ పరపురుషుడి తలని నరికేశాడు. నరికేసి భార్యని ఏమీ చేయలేదు కదా సరే వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు. పడుకోవడమే అతడు మంచి నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఇదంతా గమనించిన ఆ శబరవనిత వెంటనే నిద్రలేచి ఆమె తన ప్రియుడి మొండాన్నేమో భుజాన వేసుకుని చేత్తో తలని పట్టుకుని పక్కనే ఉన్న పెద్ద బూడిద రాశిలో పూడ్చిపెట్టేసింది. పాడుకొంపలో పడ్డాన్రా భగవంతుడా అని విష్ణుదత్తుడు సాక్షిగా సర్వస్వం చూస్తూ మూర్ఖుల మధ్య నిద్రపోయాడు. ఇంతలో మళ్ళీ బోయవనిత లోపలికి వచ్చి నిద్రిస్తూ ఉన్న తన భర్త తలని తెగ నరికేసిందే కాకుండా పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఈ బాటసారులు నన్ను నమ్మించి మోసం చేశారు. నా ఇంట కాస్త పడుకోవడానికి చోటు చూపించమని నన్ను అడిగారు కదా అని వీరిని పడుకోనిస్తే నా భర్తనే చంపేశారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ బోయదాని అనుచరులందరూ కూడా పరుగున వచ్చి తమ ధోరణి చూసి పిచ్చుకత్తులతోటి విష్ణుదత్తుడు అతడి 7గురు స్నేహితుల్ని చావు దెబ్బలు కొట్టి నిద్రలేపారు. ఆ 7గురు ఏం మాట్లాడలేదు కానీ విష్ణుదత్తుడు మాత్రం కాస్త నోరు పెగిల్చి ఇలా అన్నాడు, బ్రాహ్మణులం మేమెందుకు హత్య చేస్తాం? బ్రహ్మహత్య దోషం ఎందుకు పట్టించుకుంటాం మా ఒంటికి? ఈ పని మేం చెయ్యలేదు. ఈ భోయవనిత పరపురుషుడితో ముందుగా కలిసి ఉండడాన్ని తన భర్త చూసి ఆ పరపురుషుణ్ణి చంపివేశాడు. ఈమె మీ శబరనాయకుడు నిద్రించగానే అతన్ని తీసుకుపోయి అదిగో ఆ కనిపిస్తున్న బూడిద రాశిలో దాచిపెట్టింది. ఇదంతా నేను తలుపు సందులోంచి చూశాను. నా మాట నమ్మండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరే వెళ్ళి తనిఖీ చేసుకోండి అన్నాడు. వెంటనే అక్కడున్న వారందరూ కూడా అది చూసి బోయవనితని నిలేశారు. ఇక తప్పింది లేక ఆ బోయవనిత జరిగిందంతా నిజమేనా ఒప్పుకుంది. వెంటనే ఆ శబరులందరూ కలిపి ఆ బోయవనితని చావచిత కొట్టి ఆడదాన్ని చంపడం మంచిది కాదని అక్కడి నుంచి గెంటేశారు. వెంటనే విష్ణుదత్తుడు మూర్ఖులు చావు తప్పి కన్నులొట్టపోయింది బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు అక్కడి నుంచి. మూర్ఖులందరూ కూడా విష్ణుదత్తుణ్ణి వేనోళ్ల కొనియాడారు. ఈరోజు నువ్వు మాతో రాకుండా ఉంటే మా ప్రాణాలు మాకు దక్కేవి కాదు. ఇకపై ఎన్నడూ కూడా ఇంకెప్పుడు దైవదూషణ చెయ్యం కదా సరి శకునం చూసుకోకుండా ఎక్కడికి బయలుదేరాం. అమ్మో, ఒంటరిగా ఉన్న ఆడవారిని జీవితంలో ఇంకెప్పుడు ఆశ్రయించాం. నీ వల్ల మాకు మంచి లక్షణాలు బాగానే అబ్బాయి దత్తు అంటూ మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇంతవరకు కథను చెప్పిన చిలక, అక్క చూసావా, ఎంత దుష్టులైనప్పటికీ కూడా విష్ణుదత్తుడితో స్నేహం చేయడం వల్ల ఆ చారువాకులు తమ ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. కానీ పాపం విష్ణుదత్తుడు తెలియక ఆ చార్వాకులతో స్నేహం చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఆ బోయవనిత ప్రియుడి కోసం భర్తనే చంపి ఏం ఉద్ధరించింది? చివరికి ఆమెకి తోడంటూ లేకుండా అడవులు పట్టి పోయింది. ఇలాంటి దుష్టబుద్ధి నీకెందుకు? దుష్ట సాహచర్యం చెయ్యకు. ఆ చెలికత్తె తెచ్చే వార్తలన్నీ అబద్ధాలు. ఇటువంటి ఆమెతో స్నేహం చేశావు అంటే నువ్వు కూడా విష్ణుదత్తుడిలా ఇక్కట్ల పాలు కావాల్సిందే. నా మాట విను అని చిలక ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే పద్మిని, అబ్బా చిలక, ఇక నాకు నిద్ర వస్తూ ఉందే, నువ్వు నిద్రపో, నేను నిద్రపోతా. నువ్వు చెప్పే నీతుల గురించి రేపటి రోజు ఆలోచిస్తానులే అంటూ తన పడగదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయింది. పద్మిని నిద్రపోతే ఇక నాకు మాత్రం పనే ఉంది అని చిలక కూడా నిద్రపోయింది. ఈ కథ నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా అలరించింది అనుకుంటూ ఉన్నాను. ఈ కథని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.